హలో అండి. ఈరోజు అటుకులతో వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అటుకులని ఇలా నానబెట్టుకోవాలి. ఒక్క నిమిషం పాటు నానిపోతే సరిపోతుందండి. ఇలా నానిన తర్వాత వీటిని ఒక జాలిగంట తీసుకొని అందులోకి వేసుకొని మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఇలా చేసుకోవాలండి. ఇలా తర్వాత ఏ గిన్నె అయితే తీసుకున్నానో అదే గిన్నెలో వేసుకుంటున్నా. చూడండి చాలా మెత్తగా అయింది గదా! అది వెంటనే అవుతుందండి. మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత మురుకుల గొట్టం ఉంటుంది గదా! అందులోకి వేసుకొని ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది అంతా ఎండబెట్టుకోవాలి. ఇది ఒక రోజంతా ఎండబెట్టుకోవాలండి ఎండలో. ఎండిన తర్వాత చాలా సన్నగా అవుతాయండి. ఇలా వచ్చాయి గదా! ఎండిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా మల్లె పువ్వులాగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే